ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమ్య నూకల. ప్లీజ్ సేవ్ మై నెంబర్ ఫర్ ఎనీ హెల్త్ ఇష్యూస్. ప్లీజ్ కాంటాక్ట్ మీ. అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి 120/80 ఏముంటుంది? బీపీ నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 అనేది. అసలు ఈ 120 అంటే ఏంది, 80 అంటే ఏంది, ఇది ఎందుకు వస్తుంది అనేది ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. బీపీ సాధారణంగా 80% మనకు మనమే తెచ్చుకుంటున్నాం. 20% మాత్రమే దానంతట అది వస్తుంది. మనం ఏ విధంగా తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నారా? స్మోకింగ్, డ్రింకింగ్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే టైంకు తినకపోవడము, లేదంటే తొందరగా డైజెస్ట్ అనేది తినడము, మెంటల్ స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కారణాలే కదా బీపీకి కూడా. ఓకే, మామూలుగా ఐసీఎంఆర్ రిపోర్ట్స్ ప్రకారం పెద్దవాళ్ళలో ప్రతి 4 ఒకరికి బీపీతో బాధపడుతున్నారు. యువతలో 20% పైన వర్క్ ప్రెజర్, స్ట్రెస్, టెన్షన్ వలన యువతలో కూడా బీపీ ఎక్కువగా వస్తుంది. అయితే ఈ బీపీ అంటే ఏంటి, ఎందుకు పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా తగ్గుతుంది అనేది మనం ఈరోజు పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ఇది బీపీ చూసే మిషన్, అందరికీ ఐడియా ఉంటుంది. సో ఐడియా రావాలనేసి చిన్న వీడియో కూడా ఇస్తున్నాను. మన హార్ట్ మన బాడీ అంతటికీ కూడా బ్లడ్ ప్రెషర్ ద్వారా న్యూట్రియన్స్ మరియు ఆక్సిజన్ను అందిస్తుంది. రక్తనాళాల ద్వారా మన బాడీలో రక్తం ఎప్పుడైతే ప్రవహిస్తుందో ఆ టైంలో అది రక్తనాళాల గోడలపై ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. దీన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ ఫోర్స్ అనేది ప్రతి హార్ట్ బీట్కి పెరుగుతూ తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ను 2 విధాలుగా సూచిస్తారు. బీపీని 2 నెంబర్లతో పిలుస్తారు. మన గుండె కొట్టుకున్న సమయంలో బ్లడ్ రక్తనాళాల్లోకి ఫాస్ట్గా వెళ్తుంది. ఆ టైంలో కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దీన్ని సిస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. నార్మల్గా సిస్టోలిక్ ప్రెషర్ 120 మిల్లీమీటర్ మెర్క్యూరీగా కొలుస్తారు. అలాగే గుండె 2 సార్లు కొట్టుకోవడానికి మధ్యలో, అంటే 2 హార్ట్ బీట్స్ మధ్యలో ఒక హార్ట్ రిలాక్స్ అయినప్పుడు, ఒక హార్ట్ బీట్కి రిలాక్స్ అయినప్పుడు దాన్ని బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. దీన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది 80 మిల్లీమీటర్ ఫర్ మెర్క్యూరీగా కొలుస్తారు. సిస్టాలిక్ ప్రెషర్ అంటే 120 ఉంటుంది, డయాస్టాలిక్ ప్రెషర్ అంటే 180 ఉంటుంది. ఇక్కడ దాకా అర్థమైంది కదా? సరే, మరి హార్ట్ బీట్ పెరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, మనం వాకింగ్, రన్నింగ్ చేసినప్పుడు, ఏదైనా బాగా పనులు చేసినప్పుడు, బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, టెన్షన్ అయినప్పుడు హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. చూడండి, హార్ట్ కొట్టిగా కొట్టుకుంటుంది. అదే మనం ఫ్రీగా ఉన్నప్పుడు, మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడు హార్ట్ బీట్ తగ్గుతుంది. సిస్టోలిక్ ప్రెషర్ మామూలుగా 90 to 120 మధ్యలో ఉండాలి. డయాస్టాలిక్ ప్రెషర్ మామూలుగా 60 to 80 మధ్యలో ఉంటే దీన్ని నార్మల్ బ్లడ్ ప్రెషర్గా లెక్కలోకి తీసుకుంటారు అన్నట్టు. ఇది నార్మల్ రేంజ్. మరి హై బీపీ ఎక్కువ ఉంటుంది అంటే, నార్మల్గా ఇది కదా, 140 వస్తేనేమో హై అంటారు, 80 కంటే 10 ఎక్కువ వస్తేనేమో 90 అంటారు. దీన్ని హైపర్ టెన్షన్ అని కూడా అంటారు, బీపీ ఎక్కువగా ఉండడాన్ని. వేరే దేశాల్లో ఈ విధంగా కూడా కొలుస్తారు అన్నట్టు దీన్ని. సరే, మరి మన గుండె హార్ట్ బీట్ అయినప్పుడు, హార్ట్ బీట్ తగ్గినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎలా చెక్ చేసుకుంటామంటే, ఇది సడన్గా కూడా రావచ్చు. దీన్ని హైపర్ టెన్షన్ అని అంటారు, హై బీపీ ఉండడాన్ని. హైపర్ టెన్షన్ మామూలుగా తెలీదు, అది సడన్గా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. దీని నుంచి ఏమవుతుందంటే, బీపీ పెరిగినప్పుడు మన బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది గట్టగట్టిపోయి అది రక్తనాళాలకు అడ్డంగా వస్తుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్, పంపింగ్ జరిగినప్పుడు హార్ట్ లోపల బ్లడ్ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఇది కూడా హైపర్ టెన్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ హై టెన్షన్, 2 సెకండరీ అన్నట్లు. ప్రైమరీ అనేది మామూలుగా అందరిలో వచ్చేది. ఎందుకోసం వస్తుందంటే, ఇది జీన్స్ పరంగా రావచ్చు, ఏజ్ పరంగా రావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా రెగ్యులర్గా రావచ్చు. కానీ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది మాత్రం చాలా రేర్ అండి, 5 to 10% మాత్రమే ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. కాకపోతే కొద్దిగా ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, థైరాయిడ్ ఉన్నప్పుడు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు, తర్వాత పడుకున్నప్పుడు వాళ్ళకు ఆక్సిజన్ సరిగ్గా అందదు, వాళ్ళలో సెకండరీ హైపర్ టెన్షన్ ఎక్కువగా వస్తుంది అన్నట్టు. దీని నుంచి 2 బీపీలైనా అంతే అబ్బా. 2 బీపీలు కావడం వల్ల హార్ట్కు బ్లడ్ అనేది కరెక్ట్గా సర్క్యులేట్ కాదు, కాబట్టి మనకు సడన్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది ఏ విధంగా అంటే, హార్ట్ ఇలా బీట్ అవుతున్నప్పుడు రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు మన రక్తనాళాలు ఒక ఎలాస్టిక్, అంటే రబ్బర్ బ్యాండ్ టైప్లో ఉంటాయి. ఎప్పుడు హార్ట్ బీట్ అయ్యేటప్పుడు అది ఏమవుతుంది అంటే,
రక్తనాళాల గోడల్లో ఏమంటారు కటింగ్స్ ఏర్పడతాయి, అంటే చీలిపోతాయి రక్తనాళాల గోడలు. అలా చీలిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ చీలికల్లోకి మన బాడీలో ఉండే ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది. అది కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే రక్తనాళాలు ఎలాస్టిసిటీని కోల్పోతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటప్పుడు రక్తనాళాల చీలికలు ఉంటాయి కదా, వాటిలో కొవ్వు గడ్డలు అనేటివి ఏర్పడతాయి. అంటే మన బాడీలో థిక్ ఫ్యాట్, వేస్ట్ ఫ్యాట్ ఉంటుంది కదా, అది ఏర్పడి రక్తనాళాలను మొత్తం ఈ విధంగా క్లోజ్ చేస్తుంది. అది క్లోజ్ చేసి ఒకసారికి ఏమవుతుందంటే పూర్తిగా రక్తనాళం మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆ విధంగా క్లోజ్ అయిపోయి రక్తనాళం లోపల బ్లడ్ సర్క్యులేట్ కాదు. ఏ బాడీలో అయితే బ్లడ్ సర్క్యులేట్ కాదో అక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అంతే కదా, బాడీలో బ్లడ్ సర్క్యులేట్ కానప్పుడు ఆ పార్ట్లో ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో మనకు రక్తం ద్వారా ఆ ఆర్గాన్ అనేది మనకు దెబ్బతింటుంది. ఇది బ్రెయిన్లో ఏర్పడితేనేమో బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, హార్ట్లో ఏర్పడితే హార్ట్ స్ట్రోక్ అంటారు, కిడ్నీస్లలో ఏర్పడితే కిడ్నీలు చెడిపోతాయి. అంతే కదా, ఆక్సిజన్ రాకపోతే ఏ ఆర్గాన్ అయినా చెడిపోవాల్సిందే కదా. ఆ విధంగా మనకు ఏ పార్ట్లో అయితే బ్లడ్ సర్క్యులేషన్ కాదో సరిగ్గా ఆ పార్ట్లో అలా ఏర్పడి కొద్ది రోజుల తర్వాత ఓవర్ టెన్షన్ ఫీల్ అవ్వడము, తర్వాత కంటి చూపు తగ్గడం వస్తాయి. దీని అంతటికి మెయిన్ రీజన్ ఏంటంటే సాల్ట్ అండి. మనం తినే సాల్టే మనకు పెద్ద శత్రువు. సాల్ట్ ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ అనేది ఈ విధంగా నార్మల్గా ఉండాల్సింది తిక్కుగా మారుతుంది. తిక్కుగా మారినప్పుడు అది మన కిడ్నీస్ లోపలికి వెళ్ళి ఫిల్టర్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయినప్పుడు ఏమవుతుంది అంటే మన కాళ్ళల్లో వాపులు రావడము, కాళ్ళల్లో నీరు ఫామ్ కావడం, ఇట్లాంటివి జరిగి కిడ్నీ అనేది ఖరాబ్ అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ బాగా తాగాలి, ప్రతిరోజు కనీసం 1 గంట వ్యాయామం చేయాలి, ఖచ్చితంగా రోజుకు 1 నుంచి 2 సార్లు ధ్యానం చేసుకోవాలి, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయాలి. అయినా కూడా మాకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఫైనల్లీ క్యూర్ సెల్ పర్మనెంట్ సొల్యూషన్ అండి. మీరు ఈ క్యూర్ సెల్ని యూజ్ చేయడం ద్వారా ఎలా తగ్గుతుంది అంటే అది కూడా క్లియర్గా చెప్తాను వినండి. ఏ విధంగా తగ్గుతుంది అంటే మన రక్తనాళాల లోపల ఈ విధంగా ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది కదా, మనం ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అయ్యి ఈ ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. మనం ఏమి ఇస్తున్నాం, మన బ్లడ్కు కావాల్సింది, మన బాడీ లోపల కావాల్సింది కణాల మూల చికిత్స. రక్తము అంటే కణాల సముదాయమే కదా, మరి ఆ కణాల సముదాయానికి మనం కావాల్సిన ఫుడ్ని ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అది కరెక్ట్గా పనిచేస్తుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది, హార్ట్ బీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మన రక్తనాళాల్లో ఉండే ఫ్యాట్ మొత్తం కరిగిపోయి మనకు ఈ విధంగా మొత్తం క్లోజ్ అయినా పర్లేదండి, మీ బ్లడ్లో హార్ట్ దగ్గర కానీ ఎక్కడే కానీ రక్తనాళాల్లో కొవ్వు మొత్తం ఫామ్ అయినప్పుడు మన క్యూర్ సెల్ వాడడం ద్వారా అది నెమ్మదిగా కరిగిపోతుంది. కరిగిపోయి ఆ ఫ్యాట్ అనేది కూడా మొత్తం మోషన్ రూపంలో, యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోయి మన రక్తనాళాల్లో బ్లడ్ మళ్ళీ థిక్గా కాకుండా నార్మల్గా ఈ విధంగా వస్తుంది. రక్తనాళాల్లో ఉండే ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. ఏం యూజ్ చేయ కరిగిపోతుంది, క్యూర్ సెల్ వాడడం వల్ల మన రక్తనాళాల్లో ఉండే ఫ్యాట్ మొత్తం కరిగిపోయి అక్కడ ఉండే చీలికలు మొత్తం ఫిల్ అయిపోయి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. సో ఈ విధంగా మన బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా అవుతుంది. క్యూర్ సెల్ వేసుకుంటే తగ్గుతుందా అంటే తగ్గుతుంది. క్యూర్ సెల్ 200 పైన రోగాలను నయం చేస్తుంది. కాబట్టి క్యూర్ సెల్ వాడండి, మీ బీపీని మీ కంట్రోల్లో ఉంచుకోండి. ఓకేనా, బాయ్.